సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురుస్తుంది. బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఆబిడ్స్, కోటి, సైబాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెహదీపట్నం, ఖైరతాబాద్, లక్డీ కపూల్, పంజాగుట్ట ఏరియాల్లో గాలి దుమారంతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. గాలి దుమారం, రాళ్ల వానతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనదారులు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడుతోంది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సిటీలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. రైట్, మెహదీపట్నం నుంచి వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. నగర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ఉన్నట్టుండి అంటే మధ్యాహ్నం వరకు కూడా ఎండలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక సాయంత్రంగానే అంటే గత 3 రోజుల నుంచి కూడా ఒక భిన్న వాతావరణం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం వరకు కూడా ఉక్కపోతతో పాటు కూడినటువంటి ఒక ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఒక్కసారిగా మేఘావృతమై నగర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో ఇటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు భారీ వడగళ్ళు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రజెంట్ నేను మెహదీపట్నంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా ఒక గంట క్రితం నుండి కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. ఇక నగరంలో మెయిన్గా ఇటు కోకాపేట, తర్వాత బండ్లగూడ, కిస్మత్పూర్, తర్వాత అత్తాపూర్, మెహదీపట్నం, టోలీ చౌకీ, సన్ సిటీ ఈ ఏరియాలో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షమే కురుస్తుంది. ఇటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురవడంతో ఆఫీసుల్లో నుంచి ఈరోజు గుడ్ ఫ్రైడే అండ్ సెలవు ఉన్నా కూడా కొంతమంది ఆఫీసుల నుంచి తమ పనుల నిమిత్తం బయటికి వచ్చినటువంటి వాహనదారులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ట్రాఫిక్ కూడా నగర వ్యాప్తంగా ఈ ఏదైతే వర్షం కురుస్తుందో ఆయా ప్రాంతాల్లో కూడా మూవ్మెంట్ అనేది స్లోగా ఉంది. ఇక ద్విచక్ర వాహనదారులు అయితే ఈ గాలితో కూడినటువంటి వర్షం కురుస్తున్న క్రమంలో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే సిచ్యువేషన్ రాత్రి 8:30 గంటల వరకు కూడా ఉంటుందో అంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. దీంతో ఎక్కడైతే లోతట్టు ప్రాంత వారు ఉంటారో వారు సురక్షితంగా అంటే సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళాలని చెప్పారు. ఎందుకంటే లోతట్టు ప్రాంత ప్రజలకు, ఇటు మూసి పరివాహక ప్రాంత ప్రజలకు కూడా అలర్ట్ జారీ చేశారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఎక్కువగా ఈ చెట్లు ఇటు జిల్లాలో కూడా చాలా వరకు వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జిల్లాలతో పాటు నగరంలో కూడా పిడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎత్తైన ప్రాంతాలతో పాటు చెట్ల కింద ఎక్కువ ఎవరు ఉండకూడదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దాదాపు గంట నుండి కూడా ఈ నగర వ్యాప్తంగా అటు సెంట్రల్ జోన్తో పాటు నార్త్ జోన్, ఈస్ట్ జోన్ అన్ని ఏరియాల్లో ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. సో దాదాపు ఇదే వర్షం ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ వాహనాల దాటి మాత్రం అంటే ఈరోజు సెలవు కావడంతో కొంతమేర ఇటు ఐటీ కారిడార్తో పాటు ఈ ఏదైతే ఉప్పల్, రామంతపూర్ ఈ ఏరియాలతో పాటు అటు సికింద్రాబాద్, కార్వాన్, తర్వాత మెహదీపట్నం, తర్వాత ఈ ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా మేఘాలతో కూడినటువంటి అంటే ఒకేసారి మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో గాలితో కూడినటువంటి వర్షంతో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు ట్రాఫిక్ కూడా ఎక్కడ కూడా
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుండడంతో మాత్రం లోతట్ట ప్రాంత ప్రజలు ముఖ్యంగా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక కోటి ప్రాంతంలోతో పాటు అటు దిల్సుఖ్ నగర్, చాదర్ఘట్ ఈ ప్రాంతాల్లో కూడా కురుస్తుంది. అంటే నగర వ్యాప్తంగా కూడా చాలా ఏరియాల్లో వర్షం కురుస్తుంది. అటు జిల్లాలో కూడా కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నగర వ్యాప్తంగా కూడా వర్షం ఉంటుందంటూ కూడా నిన్న తర్వాత ఈరోజు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో భారీ వర్షం అయితే కురుస్తుంది. ఎందుకంటే ఈ క్యూమిలోనింబస్ మేఘాల వల్ల కూడా ఈ వర్షాలు ఒకేసారి మబ్బులు రావడం, తర్వాత వర్షం కొట్టడం, ఈదురుగాలు రావడం, ఉరుములు మెరుపులు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఖైరతాబాద్, లకిడికపూల్, పంజాగుట్ట ఏరియాలో కూడా చాలా వరకు గాలి దుమారంతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక కోకాపేటలో చూడొచ్చు, మనకు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి రేకులు కూడా కొట్టుకుపోయి రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి. చాలా వరకు ఈ గాలి దుమారంతో ఎక్కడికక్కడ రోడ్లపైన ఉన్నటువంటి చెట్లు కూడా విరిగిపడ్డాయి, కొన్ని వాహనాల మీద కూడా పడ్డాయి. ఇటు సికింద్రాబాద్, బేగంపేట ఈ ఏరియాలో మాత్రం వడగళ్ల వాన కురిచింది. మనకి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా చేతిలో ఆ రాళ్లను పట్టుకొని చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మలక్పేట మెట్రో స్టేషన్ వద్ద కూడా మనకు విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా కూడా అక్కడ జలమయమైనటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడికి వెళ్ళేటువంటి వాహనాలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ చెట్లు కూడా పూర్తిగా ఆ మెట్రో స్టేషన్ పక్కన ఉన్నటువంటి చెట్టు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు కనుక చూసుకున్నట్టయితే హాలిడే, తర్వాత స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ సెలవు ఉండడంతో కొంతమేర ట్రాఫిక్ లేకున్నా కూడా మాత్రం ఎవరైతే పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు, తర్వాత వ్యాపారానికి సంబంధించిన వారు కానీ వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు, ప్రైవేటు ఆఫీసుల నుండి ఇంటికి వెళ్ళే వారికి కొంత మేరకు ఇబ్బందులు తప్పని చెప్పొచ్చు. చాలా వరకు కూడా నగర వ్యాప్తంగా ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. వర్షంతో పాటు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇటు ఎవరైతే వాహనాలలో ద్విచక్ర వాహనాలపైన ప్రయాణిస్తున్న వారు కానీ, తర్వాత 4 వీలర్స్లో ప్రయాణం చేస్తున్న వారు కూడా ఖచ్చితంగా ఈ గాలి దుమారం ఎక్కువగా ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కనుక చెట్ల దగ్గర కూడా ఎవరు ఉండకూడదు, విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఈ వర్షం దాటికి కొంత షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండాలంటూ చెప్తున్నారు. అంటే 5:30 గంటల వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా ఐఎండీ కూడా కాబట్టి అందరూ కూడా ప్రయాణాలు చేసేవారు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇక మెట్రో స్టేషన్ వద్ద కూడా మనం చూడొచ్చు, మెట్రో స్టేషన్ కూడా పబ్లిక్ పెరిగిపోతారు. ఎందుకంటే ఈ రోజు ఈ వాహన దాడికి మాత్రం ఎక్కడికక్కడ కొంతమంది ప్రైవేట్ ఆఫీసుల నుండి తమ గమ్యస్థానాలకు చేరేవారు మాత్రం ఖచ్చితంగా మెట్రో సేవలతో పాటు ఆర్టీసీ సేవలు కూడా ఉపయోగించుకోవాలి. జాగ్రత్తగా తమ గమ్యస్థానాలు చేరుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ మాత్రం మైదీపట్నంలో పూర్తిగా ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. ఇటు నగరంలోని చాలా దాటికి మాత్రం ఎక్కడికక్కడ కొంతమంది ప్రైవేట్ ఆఫీసుల నుండి తమ గమ్యస్థానాలకు చేరేవారు మాత్రం ఖచ్చితంగా మెట్రో సేవలతో పాటు ఆర్టీసీ సేవలు కూడా ఉపయోగించుకోవాలి. జాగ్రత్తగా తమ